ఇప్పటివరకు నేను లైఫ్లో ఎప్పుడు చేయలేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్. బట్ one biggest challenge in Elsa. 3 things which helped me. What is up YouTube? I hope you all are doing great. This is Prithvi Jinka. For those who don't know and watching me for the first time, I am currently in Chicago, Illinois, and born and brought up in Telangana, Hyderabad. Talking about me, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాట్ ఉండే అనమాట. అందరు నన్ను ఇవన్నీ పేర్లతో టీజ్ చేస్తుండే, which made me more uncomfortable and lose my confidence. You know what, frankly speaking, నాకు ఇప్పటికీ క్రికెట్ ఆడడానికి రాదు. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ లేకుండే నేను ఒకవేళ బాల్ పట్టుకుంటున్నా, నేను మంచిగా బ్యాట్ చేస్తాను, ఎందుకంటే పీపుల్ నన్ను టీజ్ చేస్తుండే. దానివల్ల నాకు కాన్ఫిడెన్సే లేదు. పర్సనలీ స్పీకింగ్, ఐ వాజ్ లేజీ. కూర్చున్న దగ్గర నుంచి లేవబుద్ధి కాకపోతుండే, లేస్తే మళ్ళీ కూర్చోబుద్ధి కాకపోతుండే. ఇవన్నీ థింగ్స్ నేను ఫేస్ చేసిన తర్వాత ఐ డిసైడ్ టు బికమ్ ఫిట్. సో స్కూలింగ్లో నేను ఫిట్ అవ్వాలనుకున్నప్పుడు అన్ని జిమ్స్లో మాట్లాడుతుండే ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. ప్రతి ఒక్క జిమ్లో ఒకటి చెప్పేది ఏంటంటే, స్కూల్లో నువ్వు జిమ్కి నాట్ అలౌడ్, ఎందుకు అంటే నీ గ్రోత్ ఆగిపోతుంది అని చెప్పేసి. సో ఇఫ్ ఒక జిమ్ ఓనర్ చెప్తున్నావు అంటే ఆబ్వియస్లీ అది నిజమే ఉండొచ్చు అని చెప్పి మా పేరెంట్స్ బిలీవ్ చేసారు, నేను కూడా బిలీవ్ చేసిన. సో స్కూల్ ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు. ఆఫ్టర్ దాట్ వెన్ ఐ కంప్లీటెడ్ మై స్కూలింగ్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో టు కాలేజ్. ఐ వాజ్ లైక్, బ్రో స్కూల్లో అయిపోయింది, కాలేజ్లో నువ్వు ఎట్లా వెళ్తావో అట్లనే తెలుస్తుంది అందరికి. సో అట్లీస్ట్ కాలేజ్లో బికమ్ ఫిట్ సో దట్ ఇప్పుడు వచ్చే న్యూ ఫ్రెండ్స్ నిన్ను సేమ్ పేర్లతో టీజ్ చేయరు. దట్ వాజ్ ఇన్ మై మైండ్. సో ఐ వెంట్ టు జిమ్స్ అండ్ అప్పుడు కూడా పీపుల్ ఏమంటారు అంటే, అరే నువ్వు పొట్టిగున్నావు, ఇంకా ఇప్పుడు నువ్వు జిమ్ చేస్తే నువ్వు హైట్ పెరుగు, నీ హైట్ ఆగిపోతుంది, సో ఇప్పుడే జిమ్ అవసరం లేదు నీకు, బీటెక్ డిగ్రీ ఆ టైంలో చేయవచ్చు అని చెప్పేసి. ఐ వాజ్ లైక్, అరే సరే ఎట్లా జిమ్లలో అయితే ఇట్లా చెప్తారు, ఎందుకు నా హైట్ నేను ఆపుకోవాలి, అప్పుడు నేను పొట్టి ఉంటుండే ఇంకా చాలా. నేను డైట్ స్టార్ట్ చేసిన. సో కాల్డ్ డైట్ ఏంటి అంటే మీకు తెలుసు, అన్నం తినడం తక్కువ చేయాలి, చపాతీలు తినాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఐ డిడ్ ద సేమ్. నేను అన్నం తినడం బంద్ చేసిన, చపాతీలు తింటుండే దాని ప్లేస్లో. బయట ఏం తినొద్దు, ఇంట్లో ఏమైనా తినొచ్చు. దిస్ ఇస్ వాట్ డైట్ మీన్స్ నాకు తెలిసినప్పుడు. మీకు కూడా అదే అయితే మేబీ. అన్ఫార్చునేట్లీ నేను వెయిట్ అయితే తగ్గిన. సో ఐ బిలీవ్డ్ ఇన్ దాట్ అన్నం తింటే వెయిట్ పెరుగుతాం, చపాతీలు తింటే వెయిట్ తక్కువ అవుతాం. somehow I reduced weight. సో కట్ చేస్తే ఫైనల్లీ నేను జిమ్ జాయిన్ అయినా. కానీ జిమ్ జాయిన్ అవ్వడం పెద్ద టాస్క్ కాదు, జిమ్ వెళ్ళడం పెద్ద టాస్క్. ఎందుకంటే అందరు జాయిన్ అవుతారు జిమ్. నువ్వు కూడా జాయిన్ అయినా, నేను కూడా జాయిన్ అయినా. కానీ ఎంతమంది రెగ్యులర్గా వెళ్తారు? చాలా మంది జిమ్ జాయిన్ అవుతారు, ఆ మోటివేషన్తో నేను కూడా జిమ్ జాయిన్ అయినా. కానీ 2-3 months నేను గివ్ అప్ ఇచ్చేసిన. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద రీజన్. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. దాని తర్వాత నేను చూసుకున్నాను, నేను మిర్రర్, అరే నువ్వు ఓవర్ ఫ్యాట్ అయిపోతున్నావు అంటే. ఐఎమ్ నాట్ ఒబేస్, బట్ నా బెల్లీ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉండే. నా కడుపు ఎంత ఉంటుండే అంటే ఐ కుడెంట్ ఏబుల్ టు వాచ్ మై బెల్ట్. యూ నో వాట్ ఐ మీన్. నా బెల్ట్ నాకు కనిపించకపోతుండే, అంటే అంత పొట్టుంటుండే. అరే ఐ వాజ్ ఇన్ అ స్టేట్ లైక్, అరే నువ్వు ఇప్పుడే ఇట్లుంటే పెళ్ళైన తర్వాత అంకుల్ అయిపోతావు, ఎట్లనో అయిపోతావు ఏమో అని ఒక భయం ఉంటుండే. ఐ డోంట్ వాంట్ టు టేక్ దాట్. సో దట్ ఈస్ వేర్ ఐ బికేమ్ సో సీరియస్ అండ్ దెన్ ఐ జాయిన్ జిమ్ అగైన్. ఒక అన్నుండే, అన్న నాకు ఏం సజెషన్ చేసిన అంటే, అరే 6 months ఫీజు ఒకటేసారి కట్టు, సో దట్ నువ్వు పైసలు కట్టినందుకన్నా జిమ్కి పోతావు. చలో నేను అట్లనే చేసిన. 6 months ఫీజు ఒకటేసారి కట్టినా. సో కట్టినందుకు నేను ఆ 6 months జిమ్ వెళ్ళినా. అండ్ ఆ 6 months వల్ల నాకు వచ్చిన మోటివేషన్తో ఇంకో 6 months వెళ్ళినా. సో 1 year నేను కంటిన్యూస్ గా జిమ్ కి వెళ్ళినా. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్స్. నేను మంచి వెయిట్ రెడ్యూస్ అయినా, నా బెల్లీ ఫ్యాట్, వాట్ ఎవర్ ఫ్యాట్ ఐ హ్యాడ్, ఎవ్రీథింగ్ ఐ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్. బట్ యు నో, నేనే ట్రైనర్ని, కోచ్ని హైర్ చేసుకోలేదు. ఎందుకంటే అరే జిమ్ కి పైసలు కట్టడానికే మస్తు కష్టం అవుతుంది, డైట్ మెయింటైన్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. ఇప్పుడు మళ్ళీ ఒక కోచ్ కి పైసలు కట్టే అంత సిచ్యువేషన్ లో నేను లేకుండే. ఇంట్లోనే అయ్యారు, మనమా అడగము. సో నేను యూట్యూబ్ నుంచి ఎంతైతే నాలెడ్జ్ తీసుకోగలిగానో అంత నాలెడ్జ్ తీసుకొని యూట్యూబ్ నుంచి చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అయింది. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ నేను యూఎస్కి వచ్చిన. అందరు ప్లాన్ వేసుకొని చిన్నప్పటి నుంచి డ్రీమ్ పెట్టుకొని వస్తారు యూఎస్కి, ఐ నో. బట్ నాకైతే ప్లాన్స్ లేకుండే. ఇన్ ఆర్డర్ టు గ్రో మై సెల్ఫ్ ఐ వాజ్ నాకింగ్ ఎవ్రీ డోర్ అండ్ దిస్ డోర్ జస్ట్ ఓపెన్డ్ అప్ and I am here. So US వచ్చిన తర్వాత కొత్త కల్చర్, కరెన్సీ, వెదర్, ఫుడ్స్, ఎవ్రీథింగ్ ఉండి ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తాం కదా. ఎంజాయ్ చేసినా నేను కూడా చిల్ అయినా. కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ నన్ను నేను చూసుకుంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే, అరే నువ్వు అక్కడ 1 year జిమ్ కి పోయి లాభం ఏంది? ఎందుకంటే నువ్వు మళ్ళీ సేమ్ ఓల్డ్ పృథ్వీ అయిపోతున్నావు. లుక్ ఎట్ యువర్ స్టమక్ అగైన్, ఇట్స్ కమింగ్ బ్యాక్ లైక్ క్రేజీ. దెన్ ఐ జస్ట్ click some pictures, I took a video. ఈ వీడియోస్ నన్ను నేను చూసుకున్న తర్వాత నేను డిసైడ్ అయినా, బ్రో it's no more joke, you have to be fit అని నేను బ్యాక్ ఆన్ ట్రాక్ అయినా. బట్ దిస్ టైమ్ ఐ హైర్డ్ ఎ కోచ్ జస్ట్ టు మేక్ షూర్ దట్ ఐ విల్ నాట్ డీవియేట్. ప్రతి ఒక్కరికి లైఫ్లో మెంటార్ కావాలి. నీకు ఎంత తెలిసినా మెంటార్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ లైఫ్. అరే విరాట్ కోహ్లీకి కూడా మెంటార్ ఉన్నాడు. మెంటార్ ఉంటే మనకు ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉన్నట్టు. సో ఎవ్రీథింగ్ వీ కెన్ షేర్ అండ్ హీ కెన్ గైడ్ యూ, వీ కెన్ హెల్ప్ యూ విత్ his experience. See, within 6 months నేను మార్చ్లో స్టార్ట్ చేసినాను. ఎవ్రీ మంత్ I started tracking and I started going to gym consistently and
diet was on point, and 6 months లో this is me, I reduced 30 lbs. 60 kgs కి వచ్చిన నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు లేను నేను 60 kgs లా. I was happy, and నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ కి అబ్జర్వ్ చేయండి, పిక్చర్స్ రెండు పెడుతున్నా. నాకేం కనిపిస్తుంది అంటే నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లా నేను ఫ్యాట్ బర్న్ అయితే చేసిన, కానీ దెర్ ఇస్ నో మజిల్. ఎట్లున్నా చూడండి, ఎంత సన్నగా ఉన్నా, అంత సన్నగా ఉంటే వేస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం క్రేజీ ఉన్నా అని చెప్పా, కానీ comparatively I retained a little bit of muscle. You can see my muscles over here. So ఇక్కడ నేను చాలా థింగ్స్ నేర్చుకున్నా. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. 8 months కంటిన్యూస్ గా జిమ్ కి వెళ్ళినా కానీ ఈ 8 months లో దేర్ ఇస్ వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ విచ్ ఐ ఫేస్డ్. కన్సిస్టెంట్ ఉండడం కాదు, ఫుడ్ తినకుండా ఉండడం కాదు, ఫుడ్ తినడం కాదు, డీవియేట్ అవ్వకపోవడం కాదు, ఇవన్నీ కాదు. వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే I was alone. If you are a gym goer, నీకు తెలుసు జిమ్ కి ఒక పార్ట్నర్ లేకుండా పోవడం ఎంత కష్టమో. మనకి పార్ట్నర్ ఉంటే జిమ్ లో పుష్ చేయడానికి కానీ, మోటివేట్ చేయడానికి కానీ, మనతో మాట్లాడడానికి కానీ, ఇన్ బిట్వీన్ సెట్స్ చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఆ వన్ ఎక్స్ట్రా రెప్యుటేషన్ ఆ పార్ట్నర్ వల్లనే వస్తుంది. అండ్ మనకి అయ్యే కన్వర్జేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ జిమ్ లా. కానీ I was pushing myself, I was talking to myself, this is where I decided to start vlogging. ఎందుకంటే నాలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళకి పార్ట్నర్ ఉండడు, ఫ్రెండ్ ఉండడు, ఎవరు ఉండరు, కానీ ఒక్కరే జిమ్కి వెళ్తుంటారు. అండ్ దే వాంటెడ్ టు టాక్ టు సమ్వన్, అండ్ ఐఎమ్ హియర్ ఫర్ యూ. అయినో నేను నీ జిమ్కి వచ్చి నీకు సపోర్ట్ చేయాలనేమో, కాకపోతే నేను నీతో మాట్లాడగలను, నేను ఏమేమి వర్కౌట్ చేస్తున్నానో నీకు షేర్ చేయగలను, నీకు హెల్ప్ చేయగలను, నేను ఏమేమి ఫుడ్ తింటున్నా, నేను ఏమేమి డైట్ ఫాలో అవుతున్నా, నేను ఎవ్రీడే ఏం చేస్తున్నా, సో దట్ నీతో ఒకరున్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకొని నా వీడియో చూసుకుంటే వర్కౌట్ చేస్తావు. కాబట్టి నేనైతే అట్లనే చేస్తాను. నేను చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు పెట్టి వాళ్ళు చేసేది చూసుకుంటా, వాళ్ళు చెప్పేది వినుకుంటా వర్కౌట్ చేస్తా. నీకు హెల్ప్ అవుతుందేమో. ఈవెన్ ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, సో ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్. ఒకవేళ నీకు నేను ఆల్రెడీ తెలిసైతే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఒకవేళ నీకు ఎవరో తెలియకపోతే కామెంట్ డౌన్, వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ నేను ఏం డిసైడ్ అయినా అంటే ఎవ్రీడే నేను ఏం చేస్తా, ఏం తింటా, వర్కౌట్స్ నేను ఏం చేస్తాను, నేను ఏమేమి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నా, ప్లాన్స్ ఏంది, నా గోల్స్ ఏంది, ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తా. ఐ విల్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ సో దట్ దిస్ విల్ హెల్ప్ యూ అవుట్. ఒకవేళ నీకు తెలిసిన జిమ్ గోవర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటే షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకు, ఎందుకంటే నా రెగ్యులర్ వీడియోస్ నీకు వస్తూ ఉంటాయి, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీథింగ్. అండ్ టాకింగ్ అబౌట్ ద టైటిల్ వన్ లాస్ట్ పుష్, ఎందుకన్నా అంటే సెప్టెంబర్లో నేను ఎప్పుడైతే నా గోల్ రీచ్ అయ్యానో అప్పటి నుంచి నేను కొంచెం కంఫర్టబుల్ అయిపోయినా. అంటే నా అక్టోబర్, నవంబర్ నన్ను నేను ట్రాక్ చేసుకుంటే బాడీ వైజ్ ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐ నో వర్కౌట్స్ ఐఎమ్ డూయింగ్ గుడ్, కానీ డైట్లో నేను ఏమవుతున్నా అంటే డీవియేట్ అయిపోతున్నా. ఎట్లా అంటే ఐఎమ్ ఫైండింగ్ రీప్లేస్మెంట్స్. రోజు ఎవరో ఒకరు ఏమేమో తెచ్చిస్తుంటారు. సో నేను ఈ చాక్లెట్ తినేసి ఆ రోజు పీనట్ బటర్ తినకపోవడం, అండ్ క్రిసాన్ తినేసి ఆ రోజు బ్రెడ్ తినకపోవడం, అట్లా చిన్న చిన్న రీప్లేస్మెంట్స్ ఎత్తుకుతున్నాయి. ఇక్కడ చికెన్ పై దొరుకుతుంది, చికెన్ పై తినేసి ఆ రోజు చికెన్ ఇంకా బ్రెడ్ తినకపోవడం, అట్లా నేను చిన్న చిన్న చేంజెస్తో స్టార్ట్ చేసిన. అది సైమల్టేనియస్గా నాకు నేనేం రియలైజ్ అయినా అంటే చాలా చేంజెస్ ఎత్తుకేస్తున్నా. అంటే ప్రతి ఒక్క దానిలో చేంజెస్ ఎత్తుకేస్తున్నా, రీప్లేస్మెంట్ ఎత్తుకేస్తున్నా. ఈ చిన్న చిన్న రీప్లేస్మెంట్స్ పెద్ద పెద్దగా అవుతున్నాయి అండ్ అది ఒక హ్యాబిట్ అయిపోతుంది. ప్రతి దాంట్లో నేను రీప్లేస్మెంట్ ఎత్తుకేస్తున్నా, తినేస్తున్నా, హ్యాబిట్ అయిపోతుంది. అండ్ నేను కంటిన్యూస్గా ఎందుకు చేస్తున్నా అంటే నేను ఏమైనా చేంజెస్ చేసిన నాకు మైండ్లో ఏమన్నా అరే బాడీ చేంజ్ అవుతుందేమో ఎందుకు అనుకుంటున్నా, కానీ అదేమంత డిఫరెన్స్ అనిపిస్తలేదు. సో ఐ వాజ్ లైక్ అరే బాడీ మంచిగా తీసుకుంటుంది కదా అని చెప్పేసి నేను అట్లనే కంటిన్యూ చేస్తున్నా. ఐ కెన్ సీ మై గెయిన్స్, ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ వర్కౌట్. నా వర్కౌట్లో నా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, నేను చేసే ఎక్సర్సైజెస్లో ఇంప్రూవ్ అవుతున్నాను, అండ్ ఓవరాల్ నా బాడీ కూడా బెటర్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. అంటే నాకు ఈ డీవియేషన్ ఇంకెక్కువ అయిపోతుందేమో అని భయం వేస్తుంది. అందుకే నేను వన్ లాస్ట్ పుష్ అని పెట్టిన. December 1st నుంచి 3 days వరకు ఐ విల్ బి 100% ఆన్ డయట్. నాట్ ఈవెన్ 1 extra calorie నేను రాసుకున్న దానికన్నా ఎక్కువ తినా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డాక్యుమెంటింగ్ ఎవ్రీథింగ్, సో దట్ నేను మీతో షేర్ చేస్తా. నాకు కూడా పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది, అరే నేను ఎక్స్ట్రా తినొద్దు అని చెప్పేసి. అండ్ వన్ లాస్ట్ పుష్ ఎందుకు అంటున్నా అంటే దిస్ విల్ బి మై లాస్ట్ డెఫిసిట్ మంత్. 9-10 months అయితే అది కంటిన్యూస్ గా నేను డెఫిసిట్లు ఉండి, ఈ మంత్ లో నేను ఒకటి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే ఒక కామన్ మిత్ ఏంది అంటే డెఫిసిట్లు ఉంటే మన స్ట్రెంగ్త్ పెరగదు, మన మజిల్ పెరగదు, ఎక్కువ స్ట్రాంగ్ ఉండలేం, వీక్ ఉంటాం, డల్ ఉంటాం అంటారు. నేను దీన్ని రాంగ్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను 1600 సమ్ చేంజ్ క్యాలరీస్ ఉన్న నా డైట్ మొత్తం మీకు షేర్ చేస్తాను. నా యాక్చువల్ క్యాలరీస్ కన్నా నేను 200-300 క్యాలరీస్ తక్కువనే తింటున్నా. అండ్ ఈ తక్కువ తింటూ కూడా నేను నా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటా, నా వెయిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటా, నేను ఎంత స్ట్రాంగ్ ఉంటానో, ఎంత స్ట్రాంగ్ అవుతానో మీకు ప్రూవ్ చేస్తా. సో దట్ ఆ మైండ్ సెట్లో నుంచి వెళ్ళిపోతుంది అందరికీ. ఏంటంటే డెఫిసిట్లో ఉండి కూడా మనము స్ట్రాంగ్ ఉండొచ్చు అండ్ యాక్టివ్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు, ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు అనేది నేను ఒక మైండ్ సెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్
జనవరి 1 నుంచి ఇప్పటివరకు నేను లైఫ్లో ఎప్పుడు చేయలే, అది జనవరి 1 నుంచి చేస్తున్నా. ఏంటంటే బల్కింగ్. ఆల్వేస్ వాంటెడ్ టు డూ బల్కింగ్, కానీ ఫస్ట్ ఫ్యాట్ కరగాలి కదా. ఫ్యాట్ కరగకుండా బల్కింగ్ చేస్తే ఇంకా ఫ్యాట్ పెరుగుతుంది. నువ్వు ఎంత నీట్ బల్కింగ్ చేసినా కొంచెం ఫ్యాట్ అయితే పక్క పెరుగుతుంది. సో అందుకే నేను ఫస్ట్ స్టడీ చేసి దాంతో బల్కింగ్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. చాలా మంది చెప్పారు నాకు ఈ లాస్ట్ 9 months అరే బల్కింగ్ చెయ్యి, ఇంకా ఎన్ని రోజులు డెఫిసిట్ ఉంటాడు నాకు చాలా మంది చెప్పారు. కానీ ఐ వాజ్ స్టికింగ్ టు మై ప్లాన్ అండ్ నేను ఎక్కువ స్ట్రెడ్ అవ్వాలనుకుంటున్నా, అదే చేస్తున్నా. అండ్ బల్కింగ్ చేసిన 10 out of 9 people నాకేం చెప్పారంటే బల్కింగ్ కూడా చాలా కష్టం అని చెప్పారు. అంటే ఎక్కువ తినడం కూడా చాలా కష్టం అని చెప్పారు. ఎందుకంటే నువ్వు తినలేవు, అంత తినాలి అని చెప్పారు. కానీ ఏమో ఐ డోంట్ నో, నాకు బల్కింగ్ ఈజీ అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయలే కాబట్టి మేబీ నేను చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ day 1 ఎన్ని మంత్స్ అయితే నాకు తెలియదు, ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను. అంటే అంటారు కదా తిండిపోతూ అని, ఫుడీ అని. నేను అది అంటే నేను ఏం కనిపిస్తా తినేస్తా, అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్ నేను. అందుకే నేను అట్లుండే. ఈవెన్ నౌ ఐ వాంటెడ్ టు ఈట్ మోర్. నేను చాలా తక్కువ తింటున్నా, నాకు ఎక్కువ తినాలని ఉంది. ఆ ఎక్సైట్మెంట్ వల్ల నాకు బల్కింగ్ అని ఉందేమో. స్టార్ట్ చేసినాక రియాలిటీ తెలుస్తుంది. ఎందుకంటే నాకు మాక్సిమం పీపుల్ అదే చెప్పారు బల్కింగ్ కష్టం అని. ఎందుకంటే నువ్వు ఇంత తింటావు కానీ ఇంత తినాలి, అది నీ కడుపులో పోకపోయినా నీకు ఆకలి వేయకపోయినా నువ్వు తినాలి. ఎందుకంటే నువ్వు హ్యావ్ టు గెయిన్ పుట్ ఆన్ మజిల్ కాబట్టి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. January 1st నేను స్టార్ట్ చేసా. ఇఫ్ యు ఆర్ someone who wanted to start your bulking journey, come on, let's do it together. I'm promising you'll definitely love this journey, and I am very happy if you are joining my journey because I am not alone. And one more thing, నేను లాస్ట్ 9 months నుంచి డెఫిసిట్లు ఉండడానికి 3 things నన్ను హెల్ప్ చేసిన ఎక్కువ, అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఇఫ్ యు ఆర్ ఆన్ అ వెయిట్ లాస్ జర్నీ, ఇఫ్ యు ఆర్ ఆన్ అ calorie deficit, this might definitely help you. First thing, always prioritize high volume low calorie foods like salads. Eat more veggies, cucumber, corn, beetroot, carrot. ఇట్లా ఎక్కువ సలాడ్స్ తినడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఎక్కువ తింటారు కానీ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో దట్ మీకు ఆకలి వేయదు, కడుపు ఫుల్ ఉంటుంది. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. సెకండ్ థింగ్, ప్లాన్ యువర్ మీల్స్. తినే కన్నా ముందు దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. అంటే నేను ఏమేమి తినాలి, ఎంత తినాలి, ముందే ఫస్ట్ ప్లాన్ మొత్తం వేసుకొని అప్పుడు అదే తినండి. సో దట్ డివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. లాస్ట్ థింగ్, 0 calorie డ్రింక్స్ తాగండి, కెఫెయిన్ తాగండి, బ్లాక్ కాఫీ తాగండి. ఇవన్నీ కూడా మనకి కడుపు కొంచెం ఫుల్ ఉంటాయి, తొందరగా ఆకలి కాదు. ఈ 3 things నాకు హెల్ప్ చేసినాయి, మీకు కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇన్ డెప్త్గా నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ మై కరెంట్ కండిషన్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ యూ సో దట్ నేను ఎవ్రీ వీక్ నా కండిషన్ని షేర్ చేస్తాను. నా మెజర్మెంట్స్ కానీ నేను ఎంత తింటున్నా, ఏం తింటున్నా అనేది, దాంతో పాటు నా బాడీ ఎట్లా చేంజ్ అవుతుందో. ఎందుకంటే ఈ 4 weeks తర్వాత బల్కింగ్ స్టార్ట్ చేస్తా. అప్పుడు ఐ విల్ పుట్ ఆన్ వెయిట్, అప్డేట్ ఇస్తా, నా బాడీలో ఏం చేంజ్ వచ్చింది, వెయిట్ ఎంత డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి. దట్స్ ఇట్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్.